శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందవర్చంద్ర గారు. నమస్కారం అజయబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో దీప గురించి మాట్లాడుకుందాం. దీప ఇప్పుడు ఈవిడ శ్రీదేవి గారి టైంలో ఆవిడతో పోటీ పడ్డారు కదా. ఆవిడతో పోటీ కదా, ఆవిడ రీప్లేస్మెంట్ అన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే ఈ తల్లులు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు చూసారా, వాళ్ళు ఈ దీప లాంటి వాళ్ళు ఎలా వస్తారంటే అండి 14-15 ఏళ్ళకే బాలనటిగా వస్తారు. వాళ్ళని పెంచాలని ఏం చేస్తారంటే ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ కానివ్వండి, ఈ ఫుడ్ కానీ పెట్టి వాళ్ళని పర్సనాలిటీని అప్రాప్రియేట్ కాకుండా చేస్తారు వాళ్ళు. ఓకే, అంటే పర్సనాలిటీ న్యాచురల్గా పెరగాలి, సహజ సిద్ధంగా పెరగాలి ఆడపిల్ల. సహజ సిద్ధంగా కాకుండా ఆర్టిఫిషియల్గా పెంచుతారు వీళ్ళు. తొందరగా హీరోయిన్ అయిపోవాలని, హీరోయిన్ పర్సనాలిటీ రావాలని చెప్పి. సన్నగా ఉందనుకోండి లావ్ అవడానికి మందులు వాడతారు. అట్లాగా సన్నగా ఉండే అమ్మాయిని తీసుకొచ్చి ఇంత లావు చేశారు ఆ అమ్మాయిని తల్లి. కేవలం ఆ మెడిసిన్ వల్ల జరిగింది. అంటే ఆర్టిఫిషియల్గా ఇది ఉండేది అండి, ఇండస్ట్రీలో ఉండేవి. ఇంకేదంటే కొంచెం తక్కువ వయసులో వస్తే వాళ్ళు ఒక స్టార్డమ్ వచ్చినప్పుడు చాలా చంటిపిల్ల ఫేస్ లాగా ఉండేది, చాలా బాగుండేది దీప. అవును, ఇంకెందుకు ఇది ఎందుకు మీకు బాలకృష్ణ తోటి దానవీర సూరకర్ణ రామారావు గారి పిక్చరు, దాంట్లో బాలకృష్ణ పక్కన ఉత్తరగా వేసింది. కలగంటినో స్వామి కలగంటిని అని అభిమన్యుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాట పాడుతూ చూడండి, ఆ నగలు తీసేసి ఆ తర్వాత అదంతా ఆ పాటలో తన ఊహ అభిమన్యుడు ఏదో అయిపోయినట్టు కలగంటి మీరు వెళ్ళొద్దు స్వామి అన్న పద్ధతిలో ఆ ఫీల్ తోటి పాట పాడుతుంది చూసారా, అది ఒక బ్రహ్మాండమైన ఎపిసోడ్ అది. దాంట్లో బాగా నటించింది. అంటే రామారావు గారి దృష్టిలో పడి బాగా నటించిందంటే ఆమె ఎలాంటి ఆర్టిస్టో మీరు చూసుకోవచ్చు. ఇక గురుగారు రంగున్ రౌడీలో మోహన్ బాబు జోడీగా. ఇక విశ్వనాథ్ గారి సినిమాలో స్వాతిమిత్యంలో చాకలి క్యారెక్టర్, దాంట్లో సలహాలు ఇస్తూ ఉంటుంది అని చాకలి క్యారెక్టర్ వేసిన గుర్తుండే ఉంటుంది కాబట్టి అలాంటి అప్పట్లో చాలా క్రేజీ ఆర్టిస్ట్గా ఉండేది దీప. రాజ్ కుమార్తో ధ్రువతార అనే సినిమా చేసింది, రాజ్ కుమార్తో చేసింది, కమల్ హాసన్తో చేసింది, భాగ్యరాజ్తో చేసింది, రజనీకాంత్తో చేసింది. ఇంతమంది స్టార్స్తో చేశారంటే మరి దీప గురించి ఆలోచించండి ఒకసారి. కాకపోతే ఏంటంటే మంచి క్యారెక్టర్ పడిన గ్లామర్ హీరోయిన్గా చేసింది, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా దానవీర సూరకర్ణలో లాగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో చేసింది. అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అంటే సహజసిద్ధంగా వచ్చింది ఆ నటన. కానీ ఎక్కువ రోజులు రన్ కాలేదండి. ఎందుకంటే చెప్తాను నేను. అంటే కొంత అదే చెప్పాను కదా నేను, ఈ కెమికల్స్ వల్ల కొంచెం బాడీ పెరిగిపోయి హీరోయిన్ రేంజ్ నుంచి సపోర్టింగ్ రోల్స్ వచ్చేటప్పటికి ఇక వద్దనుకుంది ఆ అమ్మాయి వద్దనుకో. మలయాళంలో మోహన్ లాల్తో వాళ్ళందరితో చేసింది, బాలనటిగా కూడా స్టార్ట్ అయింది అక్కడ. ఈవిడ 1962లో ఎర్నాకుళంలో జన్మించింది. ఫెర్నాండెజ్ విక్టోరియా తల్లిదండ్రులు. వీళ్ళకి ఒక డ్యాన్స్ ట్రూప్ ఉండేది, ప్రొఫెషనల్ డ్యాన్స్ ట్రూప్. ఊరూరా తిరిగి వీళ్ళు డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటారు, రకరకాల డ్యాన్సులతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. పైగా ఇంకోటి ఈవిడ పేరు ఉన్ని మేరీ. అంటే మలయాళంలో మరి అక్కడ అదే కదండి, కరెక్ట్, అదే వాళ్ళు ఎక్కువ అక్కడే కదా. మనం వాళ్ళకి దాని గురించి మాట్లాడుకోక్కర్లేదు. మనకు తెలుగులోకి వచ్చిన తర్వాత ఏంటనేది మనం మాట్లాడుకుంటాం. ఉన్ని మేరీ మలయాళంలో. ఏమండి అక్కడ అన్ని పేర్లు అలాగే ఉంటాయి. జనరల్గా ఎక్కువగా క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్కువ అక్కడ మలయాళంలో. దాంట్లో ఆ కమ్యూనిటీలో పుట్టింది ఆవిడ. ఈ ప్రొఫెషనల్ డ్యాన్స్ ట్రూప్లో నేర్చుకుంటూ దీప కూడా నేర్చుకుంది బాగా. బాలనటి చిన్నప్పటి నుంచి నేర్చుకుంది. చదువు అక్కడ స్కూల్లో ఎర్నాకుళంలోనే స్కూల్లో చదువుతూ డ్యాన్స్ నేర్చుకుంటూ ఒక డ్యాన్స్ నేర్చుకుందంటేనండి, ఏ ఆర్టిస్ట్ అయినా డ్యాన్స్ వచ్చింది అంటే హావభావాలు ఎక్స్ప్రెషన్స్ బాగా వస్తాయి. ఇక హీరోయిన్కి ఫిట్ అయినట్టే లెక్క, సిన్సియర్గా నేర్చుకుంటే. ఇఫ్ ఎట్ ఆల్ అంటే సడన్గా వచ్చేసి హీరోయిన్ అవ్వకుండా ఈ డ్యాన్స్ ఫామ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెషన్స్లో బాగా ఇచ్చేసేవాళ్ళు. అలా చేసుకుంటూ చాలా బాగా మంచి సినిమాల్లో చేశారు.
భాగ్యరాజు గారితో కూడా చేశారు ఆవిడ. ఓకే. ఇలా చేస్తుండగా మొత్తం అన్ని లాంగ్వేజెస్లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ కూడా చేసింది ఆవిడ మొత్తం. అప్పట్లో శ్రీదేవి కాంపిటీషన్ ఈ అమ్మాయి అని చాలామంది అన్నారు. ఎక్కువగా ఏ ఏ ఇండస్ట్రీ ఉంటుందంటే తెలుగు ఉంటుందా లేకపోతే మలయాళం ఉంటుందా? ఎక్కువ చేసినాయి. మలయాళంలో బాలనటిగా స్టార్ట్ చేసింది. సంఖ్య ఎక్కువ తెలుగులో చేసింది. తెలుగులో. ఇప్పుడు వాళ్ళందరూ మలయాళంలో చేస్తున్నా కూడా తెలుగు ఎందుకు చేస్తారంటే ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నార్త్కైనా సరే బాలీవుడ్కైనా కూడా బాలీవుడ్ హీరోయిన్స్ అందరూ కూడా మనం చెప్పుకున్నాం, సౌత్లో ఎక్కువ ఎలివేషన్ ఉంటుంది, గౌరవిస్తారు అని మనం వీళ్ళ గురించి నగ్మా గురించి కూడా చెప్పుకున్నాం మనం. అలాగే దీప కూడా మలయాళం నుంచి కూడా ఇటు వస్తారు. మన నుంచి మలయాళం వెళ్తేనేమో దేనికి వెళ్తారంటే మన తెలుగు వాళ్ళు, తెలుగు హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ కోసం వెళ్తారు. ఎందుకంటే అక్కడ కథా చిత్రాలు ఎక్కువ జరుగుతాయి. ఇక్కడేమో గ్లామరు, కమర్షియల్ చిత్రాలు ఎక్కువ. ఇక్కడ తెలుగులో కమర్షియల్ ఉంటాయి, పెర్ఫార్మెన్స్ ఉంటాయి. అది అక్కడ ఎన్ని చిన్న కథలతోటి చిన్న వాళ్ళతో 15 రోజుల్లో సినిమా తీసేస్తారు. అందుకని వెళ్తారు. ఆర్ట్ ఫిల్మ్స్ లాగా ఉంటాయి. పైగా ఫ్యామిలీ ఓరియంటెడ్ మొత్తం. అలా వెళ్తాయి. అలా వెళ్తుండగా రాను వచ్చేటప్పుడు కొంచెం పర్సనాలిటీలో మార్పు వచ్చేటప్పటికి సినిమాలు తగ్గినాయి కొంచెం ఈవిడికి. మా గురువుగారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు దీపని. సినిమా రంగున్ రౌడీ కానీ ఇంకోటి సినిమా ఇంకోటి ఇలాగా చేశారు వాళ్ళు. చేసిన తర్వాత కూడా విశ్వనాథ్ గారి సినిమాలో చేసింది. ఇలా చేస్తుండగా అందరితో అన్ని సినిమాలు చేసేసిన తర్వాత కొంతకాలం అయ్యేటప్పటికి కొంచెం పర్సనాలిటీ మార్పు వచ్చేటప్పటికి సినిమాలు తగ్గినాయి. అంటే సన్నగా ఉండే అమ్మాయిల్లా కొంచెం హెఫ్టీగా మారింది. మారేటప్పుడు సినిమాలు తగ్గినాయి. సినిమాలు తగ్గేటప్పటికి అక్కడ తగ్గేటప్పటికి 82 నుంచి కొంచెం డల్లు అయిపోయింది. అయిపోయేటప్పుడు షీ డిసైడెడ్ ఇక్కడ తప్పుకుందాం అని డిసైడ్ అయ్యి ఒక ప్రొఫెసర్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఆవిడ. ఈవిడ ఎంత పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్ కాకపోతే నవతా కృష్ణరాజు గారు సినిమాలంటే చాలా క్యాల్కులేటివ్గా ఉంటాయి, చాలా మంచి సినిమాలు తీసిన నిర్మాత నవతా కృష్ణరాజు గారు. ఏమండి ఆయన దాంట్లో పంతులమ్మ, అమెరికా అమ్మాయి లాంటి చిత్రాలు తీశారు ఆయన. దాంట్లో దీప యాక్ట్ చేసింది. తర్వాత రాఘవేంద్రరావు గారు ప్రేమలేఖలో యాక్ట్ చేసింది. లేడీస్ టైలర్లో కూడా ఉన్నట్టున్నారు. లేడీస్ టైలర్ కూడా ఉంది. కరెక్ట్. ఇలాగా అందరు డైరెక్టర్స్కి అది చెప్పాను కదా నేను. శ్రీదేవి గారి లాగా అయిపోయేది కరెక్ట్గా పర్సనాలిటీ మెయింటైన్ చేసి ఉంటే. కొంచెం తేడా వచ్చి ఆయన వాళ్ళ అమ్మగారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేసేవారని విన్నాను నేను. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేవారు ఈ డ్యాన్స్ ట్రూప్లు కాకుండా. ఆవిడ ఎక్కువ ఉండేది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ టెలిఫోన్ నాకు తెలిసి. అప్పట్లో మేము కూడా పనిచేసాం కాబట్టి సినిమాలో, గురువుగారి సినిమాల్లో ఇలాగా ఇచ్చేస్తున్నారు. ఆల్రౌండర్ గారు చేసిన తర్వాత 1992 నుంచి ఈవిడ యొక్క సినిమాలకు దూరం అయిపోయింది. సినిమాలు షీ డోంట్ వాంట్ టు డూ మూవీస్. అందుకని సినిమాలు చేయకుండా ఒక ఫ్యామిలీలో సెటిల్ అయిపోవాలని ఒక మంచి ఆలోచన వచ్చింది దీప గారికి. వచ్చిన తర్వాత 1992 నుంచి సినిమాలు ఇక వచ్చినా కూడా ఆ సైడే ఆలోచించలేదు. ఆ సైడ్ ఆలోచించకుండా ఆ ప్రొఫెసర్ గారితో హ్యాపీగా కేరళలో ఇచ్చేస్తూ ఒక కొడుకును కొన్నారు, నిర్మల్ అనే కొడుకు. అతను కూడా పెళ్ళయింది ఇప్పట్లో అండి. చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీగా ఉంటూ కేరళలో ఇప్పుడు హ్యాపీగా దీప గారు తన భర్తతోటి కొడుకుతోటి ఉన్నారు అక్కడ వాళ్ళతోటి. ఇది దీప గారిది. కానీ అందరు డైరెక్టర్స్ తోటి, అందరూ అగ్ర దర్శకుల సినిమాల్లోనూ యాక్ట్ చేసిన ఘనత దీప గారికి. అదేలేండి. ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మెడిసిన్ లాంటిది అంటే అప్పుడు ఇంజక్షన్ చేయించేవాళ్ళు అండి పెరగటానికి. తెలుసా మీకు? పెద్దదానిలా కనపడటానికి, పెద్దవాళ్ళ కనపడటానికి. అప్పట్లో నేను విన్నాను, 2-3 విన్నాను. ఈవిడే కాదు, అదే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకని అవన్నీ గ్రహించి ఆవిడ ఏం చేసిందంటే తొందరగా మేల్కొని ఒక ఎడ్యుకేటెడ్ దీన్ని ప్రొఫెసర్ని ఎన్నుకొని పెళ్లి చేసుకున్నారు ఆవిడ. ఎందుకంటే ఇలాగే అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు, సినిమాలు ఎక్కువ చేసేస్తే. తర్వాత 20 సంవత్సరాలు దాదాపు 62లో పుట్టిందండి. 82 వరకు దాదాపు బిజీగా 62లో పుట్టిన తర్వాత 70 నుంచి బాలనటిగా యాక్ట్ చేస్తూ వచ్చి 92 వరకు చేసింది. 70 నుంచి అంటే 20 సంవత్సరాలు దాదాపు చేసినట్టుగా ఇక్కడ సినిమాలు.
మొత్తం ఆల్ లాంగ్వేజెస్. అదే అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ లాంగ్వేజెస్ చేసింది. అదే అది చేసిన తర్వాత షీ టుక్ ఎ డెసిషన్. ఇలాంటి డెసిషన్స్ ఎవరు తీసుకోరండి. దీప ఒక్కతే తీసుకుంది, తెలివైన అమ్మాయి. రైట్ రైట్. ఎందుకు బాగా తెలివిగా ఆలోచించి, ఎందుకంటే ఎంత చేసినా తర్వాత ఈ తర్వాత అక్క క్యారెక్టర్ వేద్దాం, అమ్మ క్యారెక్టర్ వేద్దాం, ఇలాంటి ఆలోచనలు రాలా ఆ అమ్మాయికి. అది రాకపోవటం అనేది తెలివిగా ఆలోచించిన అమ్మాయి దీప అని నా ఉద్దేశం. రైట్. ఎందుకు ఎవరైనా సరే ఆర్టిస్టులు కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడే పాతుకుపోదాం, ఏదో క్యారెక్టర్ వేసుకుందాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఒకసారి రంగు వేసుకున్న తర్వాత. ఏమండి, అలా కాకుండా తెలివిగా చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంటర్ అయిపోయి ఫ్యామిలీతో హ్యాపీగా సంసారం చేసుకుంటూ ఒక కొడుకుని కానీ వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తూ హ్యాపీగా ఉన్నారు ఆవిడ. ఇది దీప గారి కథ.